హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఈరోజు గాయత్రీదేవి అవతారం. ఈరోజు మనం అమ్మవారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు పూర్తిగా అర్థం కాదనమాట. అందుకని ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా చాలా మంచి మంచి విషయాలన్నింటినీ తెలియచేయాలని నా యొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీదేవి పంచభూతాలకు ఆలవాలై దశ దిశలకు పరివ్యాప్తమై ఉన్నది అని చెప్పడానికి ప్రకృతి స్వరూపానికి ప్రతీకగా నిలిచిన తల్లి గాయత్రీ మాత. ఈమె బంగారం, ముత్యం, పగడం, ధవళం, నీలం అనే పంచభూతాలకు సాలవర్ణమై కాంతి యొక్క రేఖ గాయత్రీమాత. ఈమె సకల వేద స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీమాత. పూర్వం బ్రహ్మలోకంలో ప్రతిరోజు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుని భార్య అయినటువంటి సరస్వతీదేవి వీణను వాయిస్తూ ఉంటే అందరూ వచ్చి తరించేవారు. అలాగే ఒకరోజు సరస్వతీ మాత బ్రహ్మ వద్దకు రావటానికి కొంచెం ఆలస్యమైనది. దానికి ఆగ్రహించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ప్రార్థించి తనకు ఒక అందమైన కన్యను ఇచ్చి వివాహం చేయమని కోరారు. వారు ఆ పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి యొక్క అంశతో ఒక అందమైన కన్యను ప్రసాదించి ఆయనకు ఇచ్చి వివాహం చేశారు. ఆమె గాయత్రీదేవి. అప్పుడు ఆమె ఆ గాయత్రీ మాతను వివాహం చేసుకున్నారు అని కథనం. కాబట్టి బ్రహ్మకు మొదటి భార్య సరస్వతీదేవి కాగా రెండవ భార్య గాయత్రీదేవి. గాయత్రీదేవిలో గా అనగా గానం అంటే సంగీతం అని అర్థం అన్నమాట. అలాగే యత్రి అనగా రక్షించునది అని అర్థం. లోకాన్ని రక్షించే లోకమాత గాయత్రీమాత. అలాగే యుక్త అనగా ముత్యం, విద్రుమ అనగా వైడూర్యం, హేమ అనగా బంగారం, నీల అనగా నీలం, ధవళ అనగా తెల్లని వర్ణం కలిగినటువంటి పంచముఖాలు కలిగినటువంటి సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీ మాతనే పూజిస్తే అన్ని కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాగే గాయత్రీదేవి యొక్క 5 ముఖములలో ఒకటి గాయత్రీ మాత ముఖము అయినను మిగిలిన 4 ముఖములు చతుర్వేదాలను సూచిస్తాయి. అవి ఏవి అనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము. ఈ 4 వేదములను ఆమె యొక్క ముఖములు సూచిస్తాయి. ఈమెనే వేదమాతగా కూడా పిలుస్తారు. ఈమె యొక్క 10 చేతులు, 10 యొక్క ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈమె 10 చేతులు కలిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆయుధాలైనటువంటి శంఖము, చక్రము, గద, పాశము, అంకుశము ఇంకా మొదలైనటువంటి ఆయుధాలను కలిగి ఉంటుంది. ముఖములో అగ్నిని, శిరస్సులో బ్రహ్మను, హృదయమునందు విష్ణువును, శిఖయందు రుద్రుడు నివసిస్తూ ఉంటాడు. ఈమె త్రిమూర్తిగా వెలుగొందుచున్నది. ఈమె హంసవాహనంపై కూర్చొని ఉంటుంది. హంసవాహనం శాంతికి సూచిస్తుంది, అలాగే శాంతికి చిహ్నం. దానివల్ల మన యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే ఈమె ఎర్రని యొక్క కమలంపై కూర్చొని ఉంటుంది. ఆ ఎర్రని యొక్క కమలం మన యొక్క సౌభాగ్యానికి సూచిస్తుంటుంది. గాయత్రీదేవి యొక్క 5 ముఖములలో పంచభూతాలకు అనుగుణంగా గాలి, నీరు, అగ్ని,
భూమి, ఆకాశంను సూచిస్తూ ఉంటాయి. త్రినేత్రుడు అయినటువంటి శివుడి వలె ఈమె కూడా త్రిఅక్షిణి, అనగా త్రికన్నులు కలది అని అర్థం. అలాగే మానవులలో కూడా మూడవ జ్ఞాననేత్రం ఉంటుంది, కానీ అది సామాన్యమైనటువంటి మానవులకు కనపడదు, పనిచేయదు. అదేవిధంగా ఎవరికి కనిపిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే అది మహా ఋషులైనటువంటి, అంటే సంధ్యావందనం చేసేటువంటి మహా ఋషులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఆ మూడవ కన్ను అనేది, త్రినేత్రం అనేది పనిచేస్తుందని ప్రతీతి. గాయత్రి మంత్రం బ్రహ్మశ్రీ విశ్వామిత్రుని చేత చెప్పబడింది. బ్రహ్మదేవుని ముఖం నుండి బ్రహ్మ తేజస్సుతో ఆవిర్భవించిన బ్రాహ్మణులకు మాత్రమే గాయత్రి మంత్రం జపించుటకు అర్హత లభించింది. గాయత్రి మంత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు, అలాగే పెద్దగా చదవకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎక్కడంటే అలా చేయకూడదన్నమాట. ఈమెకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అందుకే ఉపనయన సమయంలో కూడా వటువునకు బ్రహ్మగారైనటువంటి వారి ఇద్దరి పైన వస్త్రాన్ని కప్పి చెవిలో మాత్రమే ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. అసలు మంత్రం అంటేనే రహస్యం. ఈమె ప్రాతకాలంలో గాయత్రి మాతగాను, మధ్యాహ్నం వేళ సావిత్రీదేవిగాను, సాయంత్రం వేళలో సరస్వతీదేవిగాను ఉపాసకులు అందుకుంటుంది. అలాగే గాయత్రి మాతకు పులిహోర, అల్లం గారెలు నివేదనగా చేస్తారు. ఈరోజు గాయత్రి అష్టోత్తర శతనామావళి చదువుకోవటం చాలా మంచిది. అలాగే గాయత్రి మాతకు ఎర్రని గాజులు ఈరోజు సమర్పిస్తారు. అలాగే గాయత్రి మాతకు పూజ చేసుకునేటటువంటి వాళ్ళు బులుగు రంగు కానీ, నలుపు రంగు కానీ దుస్తులను ధరించి ఆమెను పూజించరాదు. అలాగే ఆమె ఈరోజు ఎరుపు రంగు చీర కానీ లేదా తెలుపు రంగు చీరతో కానీ అమ్మ మనకు దర్శనమిస్తుంది. అలాగే గాయత్రి మాతను ఈరోజు తామర పూలతో పూజిస్తే ఆమె చాలా ఆనందిస్తుంది. అలాగే గాయత్రి యొక్క దేవి యొక్క మంత్రం అంటే మనం పఠించవలసినటువంటి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మనం పఠించుకోవటం వల్ల ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని ఎవరికి వినిపించకుండా మనసులో పఠించుకోవటం చాలా మంచిది. అలాగే ఇంకా మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు నేను చాలా తెలియపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి విషయాలు కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి మంత్రాన్ని చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అయినా మీరు చెప్పుకోవచ్చు. అమ్మ మనము ఎలా పిలిచినా పలుకుతుంది కాబట్టి అమ్మని మనకు నచ్చినటువంటి విధంగా మనము ప్రార్థించుకోవచ్చు. కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన వాళ్ళకు మాత్రమే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేటటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకున్నట్లయితే
మీకు ఎటువంటి అనారోగ్యము రాదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి చెప్పుకోండి. నేను మీకు చెప్పడంలో ఏదైనా పొరపాట్లు ఉంటే నాకు చెప్పండి, నేను అలాగే సరిదిద్దుకుంటాను. ఈరోజు గాయత్రి మాత గురించి నేను మీకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.